అప్డేట్స్ చూద్దాం. రాష్ట్రంలోని అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించి వారికి ఆర్థికంగా భరోసా కల్పించేందుకు కూటమి సర్కార్ ఇటీవలే అన్నదాత సుఖీభవ పథకానికి శ్రీకారం చుట్టింది. చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులు ఈ పథకంలో భాగస్వాములు కానున్నారు. ఒక్కో రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు మొత్తం 3 విడతలుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా వచ్చే 6,000కు గాను మరో 14,000 కలిపి మొత్తం ఏటా 20,000 రైతులకు పెట్టుబడి సాయం కింద అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అన్నదాత సుఖీభవ పథకం కూటమి సర్కార్ కీలక ప్రకటన చేస్తుంది. ఇప్పటి వరకు ఈకేవైసీ పూర్తయిన రైతులకు పెట్టుబడి సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. విడతల వారీగా డబ్బులు జమ చేస్తామని, రైతులు ఎవరూ తమ ఖాతాల్లో డబ్బు పడలేదని నిరుత్సాహపడవద్దని కామెంట్ చేశారు. విశాఖపట్నానికి వచ్చిన ఎవరైనా ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖ అందమైన నగరమని అందరికీ తెలుసునని అన్నారు. సుందరమైన విశాఖలో బీచ్లు, పర్యాటక ఆతిథ్యం మర్చిపోలేనిదని, మహిళలకు అత్యంత భద్రత కలిగిన నగరంగా విశాఖ మారిపోయిందని తెలియజేశారు. న్యాయ వ్యవస్థ అత్యంత ముఖ్యమైందని, కొన్ని కేసులు జాప్యం కావచ్చు కానీ చాలా కేసులు త్వరితగతిన పరిష్కారమవుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. They will settle permanently in Visakhapatnam. That is the beauty of Visakhapatnam. Either hospitality or beaches or natural beauty, everything wonderful place. Apart from that place, from all these things, it is a very, very positive people. Recently, Visakhapatnam is rated one of the most safest place for women protection. That is very interesting comment. I want to make it here. Not only women's safety, even men's safety also, this is the best place. I am very happy to be here because the judiciary is a key pillar of our constitution, protecting democracy and the rule of law. India's judicial system is known for its credibility, transparency, and strong commitment to justice. While there may be some delays at times, justice always delivered. Every common man is having hope. Ultimately, I will get justice. That is the beauty of our justice. I am proud of it. The people of India have immense faith in our judiciary, not just as an institution of law, but a pillar of justice, fairness, and constitutional values. It is seen as the finest guardian of rights, a protector of common citizen, and a symbol of the rule of law in our democracy. Here, I wanted to make a comment. I have seen India for the last, as a policy maker, I entered to politics in 1978, first time MLA. Now Visakhapatnam, anybody will come. ఖైరతాబాద్ విశ్వశాంతి మహాగణపతిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ మేరకు ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ పూలమాల వేసి హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎం రేవంత్ రెడ్డికి ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 71 సంవత్సరాలుగా ఖైరతాబాద్ మహాగణపతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులను ముఖ్యమంత్రి అభినందించారు. 69 అడుగుల గణపతి ప్రతిష్ఠించడం ఆషామాషీ వ్యవహారం కాదని అన్నారు. ఒక కార్యక్రమాన్ని ఒక్కరోజు చేయడమే తలకు మించిన భారమని, కానీ అంతటి మహత్కార్యాన్ని భుజాలపై వేసుకున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అని తెలిపారు. ఒక్క సంవత్సరం చేయడం, ఒక్కసారి చేయడమే కష్టమైన పని రోజుల్లో. కానీ 71 సంవత్సరాలు ఎన్నో రకాల పరిస్థితులు, ఈ మహానగరంలో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఈనాడు పోటీ యుగంలో ఎంతో మంది పెద్ద పెద్ద గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించిన ఖైరతాబాద్ గణపతి దేవుడికి
పోటీ లేదు సరిరారు అనే విధంగా నిర్వాహకులు నిర్వహించుకుంటూ వచ్చిండ్రు. ఈరోజు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా, ఈనాడు ముఖ్యమంత్రిగా మీ దగ్గరికి వచ్చి మీ సంతోషంలో ఈ ఉత్సవంలో పాల్గొనడం నాకు చాలా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే కార్యక్రమం. ఈ రోజు మీకు అందరికీ తెలుసు, హైదరాబాద్ నగరంలో 1,40,000 విగ్రహాలని రోజు ప్రతిష్ఠించుకొని చాలా మంది గణేష్ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో ఏ నగరంలో గణేష్ ఉత్సవాలకు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఇచ్చిన సందర్భం లేదు. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ చిన్న చిన్న గల్లీలల్లో గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వం అధికారికంగా ఉచిత కరెంట్ ఇవ్వడం ద్వారా గణపతి దేవుడి యొక్క భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా, అదే విధంగా శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు అందరూ కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకు సత్వరమే పరిష్కారం చూపించుకుంటూ ఎక్కడ చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు జరగకుండా ఈ రోజు ఈ గణేష్ ఉత్సవాలను పూర్తి చేసుకున్నాం. ఈ రోజు ఈ ఏర్పాట్లకు ట్యాంక్ బండ్ మీదనే కాదు, వివిధ ప్రాంతాలలో ఎక్కడికక్కడ స్థానికంగా గణేష్ నిమజ్జనానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిండ్రు. అందరూ ఒకే సమయంలో ఎక్కువగా వచ్చే హడావిడి జరగకుండా సమయాన్ని పాటించుకుంటూ స్థానికంగా ఉన్న వసతులను, వెసులుబాటును బట్టి అక్కడనే గణేష్ నిమజ్జనాన్ని చేసుకోవడం ద్వారా ఈ నగరం చాలా ప్రశాంతంగా పండుగలకు వేదిక అవుతుంది. మత సామరస్యానికి హైదరాబాదు నగరం ఒక గొప్ప ఉదాహరణగా మనందరం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఒక్క కార్యక్రమం ఒక్క సంవత్సరం చేయడం, ఒక్కసారి యూరియా సరఫరా విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. రైతులు లైన్లో నిలబడి యూరియా కోసం ఎదురు చూస్తుండగా ప్రభుత్వం మాత్రం వారిని బెదిరించడం దారుణమని మండిపడ్డారు. సీజన్ పూర్తయ్యాక యూరియా ఇస్తే ఉపయోగమేంటి అంటూ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు శోచనీయమని, సీఎం మాట్లాడాల్సిన మాట్లాడారంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. యూరియా పంపిణీ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. రైతులను నిర్లక్ష్యం చేయడమే కాకుండా పోలీసుల చేత బెదిరించడం అత్యంత బాధాకరమని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు, ప్రభుత్వం తాలూకు తప్పిదాలని వారి దృష్టికి తీసుకురావడానికి వీల్లేదు, ఎవరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు, ఎవరు వారి బాధలు చెప్పుకోవడానికి వీల్లేదు. ఎవరన్నా ఏదన్నా చెప్తేనేమో వాళ్ళ మీద ఎదురుదాడి చేసేటువంటి కార్యక్రమం. ఈరోజు గ్రామాల్లో ఉన్నారు, ప్రతి గ్రామంలో చిన్నకారు రైతు ఉన్నాడు, సన్నకారు రైతులు ఉన్నారు, ఉన్నటువంటి కాస్త భూమి ఉన్నటువంటి రైతు ఉన్నాడు, 6 ఎకరం సాగు చేసుకున్నటువంటి వారు ఉన్నారు, ఎకరం సాగు చేసుకున్నటువంటి వారు ఉన్నారు, 2 ఎకరాలు సాగు చేసుకున్నటువంటి వారు ఉన్నారు, 5 ఎకరాలు సాగు ఎవరు వెళ్ళినా బస్తా ఎరువులే. నువ్వు 6 ఎకరం కోసం వెళ్ళినా బస్తాయే, 5 ఎకరాలు ఉన్నోడు వెళ్ళినా బస్తాయే, 2 ఎకరాలు ఉన్నోడు వెళ్ళినా బస్తా, 10 ఎకరాలు ఉన్నోడు వెళ్ళినా బస్తాయే. సహజంగా నాకున్నటువంటి అవగాహన మేరకు ఎకరా వరి పండించేటువంటి దానికి దగ్గర 75 కేజీలు యూరియా రిక్వైర్మెంట్ ఉంది. అంటే దగ్గర బస్తున్నారు అంటే 2 ఎకరాలకి 3 బస్తాల రిక్వైర్మెంట్. బయట మార్కెట్లో గవర్నమెంట్ అందించేటువంటిది సహజంగా 270 రూపాయలకి ఒక బస్తా 270 రూపాయలు చెప్పిన అమ్మేటువంటిది సహజంగా అది గవర్నమెంట్ రేటు. సరే ఎక్కడ పడతామని చెప్పి బయటికి వెళ్తే 470, 480 రూపాయలు బ్లాక్, అంటే డబల్. మళ్ళీ బయటికి వెళ్ళి అక్కడ దొరుకుతుందో లేదో తెలియదు. రోజువారీ కూలి 500 రూపాయలు మానుకొని మళ్ళీ దీనికోసం వెళ్లాల్సినటువంటి పరిస్థితులు. ప్రభుత్వం మాత్రం ఏం చెప్తుందో వచ్చిన వెంటనే వారు అధికారంలోకి రాగానే చెప్పింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబుకు రాష్ట్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. 5 ఏళ్ల పాటు మంత్రిగా వ్యవహరించిన ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏపీ ప్రభుత్వం అంబటిపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా జగనన్న కాలనీల కోసం భూములను ఎకరం 10 లక్షలకు కొని ప్రభుత్వానికి 30 లక్షలకు అమ్మినట్లు అధికారులు గుర్తించారు. అలాగే విద్యుత్ కేంద్రాల్లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు 7 లక్షలకు అమ్మినట్లు తెలుస్తోంది. అంబటి అవినీతి ఆరోపణలపై విచారణ చేసి నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ విజిలెన్స్ నివేదికలో అక్రమాలు చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభిస్తే ఈ కేసును ఏపీ ప్రభుత్వం ఏసీబీకి అప్పగించే అవకాశం ఉంది.
బొజ్జ వినాయక ఊరేగింపులో శబ్ద కాలుష్యంతో పేషెంట్లు ఇబ్బంది పడిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చోటు చేసుకుంది. జడ్జి బంగ్లా వెనుక వీధిలో అటు శ్రీ శ్రీనివాస హాస్పిటల్, ఇటు మాడ్రన్ హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. అయితే వీధిలో వినాయకుడు ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ఈ ఊరేగింపులో వాయిద్యాల శబ్దాలకు దద్దరిల్లిన హాస్పిటల్లో చాలా మంది పేషెంట్లు ఇబ్బంది పడినట్లుగా వాపోయారు. డాక్టర్స్ కూడా తమను పట్టించుకోకుండా వినాయకుని ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారని వాపోయారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ టీడీపీలో నెలకొన్న వర్గపోరుపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణిని లక్ష్యంగా చేసుకుని సొంత పార్టీ నేతలే విమర్శలు చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెనుకబడిన కులానికి చెందిన మహిళ కావడం వల్లే ఆమెపై ఈ విధంగా దాడులు చేస్తున్నారా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పక్కన ఫోటో పెట్టి ఒకడు లెక్కెంచుతానంట. అవి నాకు కూడా చేసినారు. అంత ఎవడో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నాకు అర్థం కావడంలే. చాలా మంది ఉన్నారు, అందరి గురించి మాట్లాడండి. అంత ఎట్టికి చిక్కిందా పాప? ప్రతి ఒక్కరు నోరు వారేసుకుంటారు. ఎందుకు? కులం తక్కువనే కదా, చదువుకుంది, అన్నీ తెలుసు. అంత ఈజీగా మాట్లాడతారు అందరు. మాట్లాడేటట్టుకుంటే సింగన వాళ్ళు అంత పెట్టి మీటింగ్లు పెట్టి బుక్కరాజు మీటింగ్ పెడితే ఏం చేస్తున్నారా? పుట్లలో మీటింగ్ పెడితే ఏం చేస్తున్నారా? మాట్లాడండి, మీరు మాట్లాడండి. చేసేది మన అంతా ఓపెన్ చేశా. మన వాళ్ళు చేసుకోకూడదండి. నమ్మలే ఎవరైనా కామెంట్ చేసినారా మన పార్టీలో మనకు నీకు ఎంత బలం మాట్లాడు. రేపు వైఎస్ఆర్ మీద మాట్లాడే వాళ్ళు లేవన్నా మీరు అంటే ఆ పాపను పట్టుకున్నారు. నేను వరుసగా చూస్తున్నాను. సింగనమల్లి ఎమ్మెల్యే శ్రావణిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పక్కన ఫోటో పెట్టి ఒకడు లెక్కెంచుతానంట. అవి నాకు కూడా చేసినారు. అంత ఎవడో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నాకు అర్థం కావడంలే. చాలా మంది ఉన్నారు, అందరి గురించి మాట్లాడండి. అంత ఎట్టికి చిక్కిందా పాప? ప్రతి ఒక్కరు నోరు వారేసుకుంటారు. ఎందుకు? కులం తక్కువనే కదా, చదువుకుంది, అన్నీ తెలుసు. అంత ఈజీగా మాట్లాడతారు అందరు. మాట్లాడేటట్టుకుంటే సింగన వాళ్ళు అంత పెట్టి మీటింగ్లు పెట్టి బుక్కరాజు మీటింగ్ పెడితే ఏం చేస్తున్నారా? పుట్లలో మీటింగ్ పెడితే ఏం చేస్తున్నారా? నల్గొండలో గణేష్ నవరాత్రి ఉత్సవాల వేదిక వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నల్గొండ పాత బస్తీలోని 1వ నెంబర్ వినాయకుడు మండపం వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగిస్తూ ఉండగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. పవిత్రమైన పండుగ వేదికపై మంత్రి రాజకీయ ప్రసంగాలు చేయడం ఏమిటని కోమటిరెడ్డిపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య మాట పెరిగి తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా గందరగోళం వాతావరణం నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఘర్షణకు సంబంధించి బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించేందుకు యత్నించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో నరేంద్ర మోదీ ఫోటో లేకపోవడంతో బీజేపీ మహిళా నాయకులు ఆందోళనకు దిగారు. సభా వేదిక పక్కనే టీడీపీ నేతలను నిలదీశారు. ఫ్లెక్సీలలో మోదీ ఫోటో ఎందుకు లేదంటూ మండిపడ్డారు. కూటమి అని చెప్పడమే కానీ సముచిత స్థానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ డౌన్ అంటూ కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. చెప్పండి, ఒక్క లేకుండా అన్ని చేస్తున్నారా? పేరేమొక్కడిది, చెప్పేదేమొక్కటి. కూటమి
బాయ్కాట్ చేస్తున్నాం. కూటమి మీటింగ్ అని చెప్పేసి ఈ రోజున బీజేపీ వాళ్ళు కూడా ఆహ్వానించి మమ్మల్ని మోడీ గారు బొమ్మలేకుండా మాతో లేకుండా అవమానించినందుకు మేమందరం కూడా ఈ రోజు మీటింగ్ నుంచి బహిష్కరిస్తున్నాం. బాయ్కాట్ చేస్తున్నాం. రండి. ఏపీ ప్రజలకు భారత వాతావరణ విభాగం కీలక హెచ్చరిక జారీ చేసింది. రాబోయే కొన్ని రోజుల పాటు వేడి ఉక్కపోత తీవ్రత గణనీయంగా పెరుగుతుందని స్పష్టం చేసింది. ఇక ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నెల 10వ తేదీ వరకు కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 3.1 నుంచి 5 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అలాగే ఈ నెల 12 నుంచి 18 మధ్య ఉత్తర కోస్తాలో కూడా ఎండల తీవ్రత పెరగవచ్చని పేర్కొంది. నిన్న నర్సాపురం, బాపట్ల, కావలి వంటి ప్రదేశాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. ఒకవైపు ఎండల తీవ్రతపై హెచ్చరికలు ఉన్నప్పటికీ మరోవైపు వర్ష సూచన కాస్త ఓటనిచ్చే అంశం. ప్రస్తుతం ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు వాతావరణ నమూనాల ప్రకారం ఈ నెల 10 తర్వాత వర్షాలు మళ్లీ జోరందుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మహబూబాద్ జిల్లా కేంద్రంలో యూరియా బస్తాల కోసం 2 మహిళలు జుట్లు పట్టుకుని పొట్టుగా కొట్టుకున్నారు. ప్రధాన రహదారిపై పొర్లాడుతూ కొట్టుకోవడం అందరినీ విస్మయపరిచింది. చుట్టుపక్కల వారు ఆపుతున్నా ఆగకుండా కొట్టుకున్నారు. చివరకు 2 వ్యక్తులు ధైర్యం చేసి ఆ 2 మహిళలను బలవంతంగా ఆపారు. మహబూబాద్ పట్టణంలోని వివేకానంద సెంటర్లో గల ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ముందు మహిళలు, పురుషులు ఆధార్ కార్డు జిరాక్స్లు పట్టుకుని పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఒకరికొకరు నెట్టుకోవడంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఈ సమయంలోనే 2 మహిళలు తీవ్రంగా కొట్టుకున్నారు. ట్రంప్ టారిఫ్ల భయంతో ప్రపంచ మార్కెట్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. యుఎస్ సుంకాల ఎఫెక్ట్ భారత్పై కూడా పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కొత్త స్కీమ్ తీసుకురాబోతోంది. ఎగుమతిదారులకు ఊరట కల్పిస్తూ రిలీఫ్ ప్యాకేజ్లు ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇక ఇప్పటికే జీఎస్టీలో భారీ సంస్కరణలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో తాజాగా అమెరికా సుంకాల దెబ్బతో ప్రభావితమైన ఎగుమతిదారులకు ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమవుతుందని, త్వరలోనే ప్రభుత్వం ప్రకటన చేయబోతున్నదని ఈ మేరకు అధికారిక వర్గాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన చిరకాల కోరికను మరోసారి బలంగా బయటపెట్టారు. అమెరికా చరిత్రలో నిలిచిపోయిన 4 గొప్ప అధ్యక్షుల ముఖ చిత్రాలతో ఉన్న మౌంట్ రాష్మోర్ పై తన ముఖాన్ని కూడా చూడాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఈ మేరకు ఆ అధ్యక్షుల ముఖాల పక్కనే తన ముఖం ఉన్నట్లుగా రూపొందించిన ఒక ఏఐ వీడియోను ఆయన తాజాగా ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఇది ప్రస్తుతం అమెరికాలో కొత్త చర్చకు దారితీస్తుంది. ఇకివే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.